యేసయ్యా, కృపామయుడైన దేవా, పరలోకపు వైభవము, కోట్ల కొలది దేవదూతల యొక్క స్తుతులను, ఆ వైభవోపేతమైన పరలోక రాజ్యము విడిచిన వాడవై, మహిమను విడిచిన వాడవై, నరమాత్రుడుగా కన్యక గర్భమందు జన్మించి లోకంలో ఉన్న సకల పాపులను ప్రేమించి అందరి నిమిత్తమై ఎట్టి కల్మషము లేనటువంటి గొర్రె పిల్ల వంటి ఆ పరిశుద్ధ రక్తమును నీవు చిందించి భూమికి పునాదులు వేయబడక మునిపే తండ్రి అయిన దేవుని వలన వధింపబడ్డకు నరుల పాపముల నిమిత్తమై ఆయన అర్పించబడ్డకు నీవు సిద్ధపరచబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వధింపబడిన తరువాత యూదా గోత్రపు సింహముగా సకల ప్రపంచమును తన ఆధీనములోనికి తెచ్చుకొని సాతాను అధికారమును కొట్టివేసి నీతి రాజ్యమును స్థాపించి 1000 సంవత్సరములు యెరూషలేమును కేంద్ర బిందువుగా చేసుకుని అక్కడి నుండి పరిపాలన చేయనయ్యింది. ఈ దినములలో ఎవరైతే నీపై ఆధారపడి నీ నీతిని ఆయన మరి ఆశ్రయించి నీ ద్వారా పాప క్షమాపణ పొంది నీ సేవా పిలుపుని అందుకొని ఆత్మల భారంతో పనిచేస్తూ ఉన్నారో, నమ్మకముగా జీవిస్తూ ఉన్నారో, అట్టి వారు కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని గొప్ప వాటిపై నీవు అధికారులుగా చేయనయ్యున్నావు. మేము నీతో కలిసి పరిపాలనలో భాగస్వాములం కాబోతున్నాము. రాజులైన యాజక సమూహములుగా నీవు మమ్మల్ని చేసి ఉన్నావు కనుక ఈ విషయంలో మేము తెలుసుకొని బాధ్యతాయుతంగా ఈ అంచె దినంలో జీవిస్తూ ఇరుగు పొరుగు వారిని ప్రేమించి మీ సాక్ష్యమును మీ ప్రేమను గురించి వెల్లడి చేయడానికి సహాయం చేయండి. ఈ జన్మదిన మహోత్సవం నాడు బిడ్డలందరి హృదయములను నాయన పరిశుద్ధపరచు, తెప్పరిలొచ్చే ప్రాణములను ఉజ్జీవింపచ్చే, ప్రతి ఒక్క అక్కర తీర్చు, ఆత్మీయముగా నీ యొక్క శక్తిని విడుదల చేయి. ఆ రీతిగా సంఘమంతా ఉజ్జీవింపబడి సేవకులందరూ నీ ఆత్మచేత నింపబడి దిగంతాల వరకు నీ సాక్షులుగా ఉండకు సహాయం చేయి. మీ సంతోష సమాధానంతో మమ్మల్ని నింపుమని ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించమని ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను నీ సాక్షిగా నిలబెట్టుకొని మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ కేక్ కట్ చేయడం ద్వారా ఈ సంతోషం మేమందరం పంచుకుంటూ ఉండగా నాయన అలనాడు నీవు విరిచిన రొట్టె, నీవు ఇచ్చిన ద్రాక్ష రసం గదిలో ప్రభువా నీ బిడ్డలతో నీవు నాయన అది ఏదైతే ఒక నాయన జ్ఞాపకార్థముగా నీవు ఇచ్చిన దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి అతి గొప్ప సమాధానం ఇచ్చి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అదేంటి కత్తి కంటించి లోపల పెడతారా? పాడైపోద్ది. యాక్చువల్గా ఇప్పుడు యేసు ప్రభు వారు దీన్ని తినాలి, కానీ ఆయన ప్రతినిధిగా ఉన్న పాస్టర్ యాకోబు గారికి దీన్ని తినిపిస్తున్నాం. షుగర్ ఉంది కాబట్టి తినకూడదు. దయచేసి నా బదులు బాబుకు పెట్టినట్టయితే బాగుండేది. చిన్నపిల్లలను నా యొద్దకు వాళ్ళదేముందిలే వీళ్ళదేముందిలే అంటారు. ఏం లేదండి.